Hello all, welcome to YFT. అంటే ఇది స్టాప్ లాస్ చాలా పెద్దది. ఎందుకంటే ఒకవేళ నేను ఈ ఏరియాలో సెల్ చేస్తే ఇక్కడ సెల్ చేయాలి 7 దగ్గర. సో, నా స్టాప్ లాస్ వచ్చేసరికి ఇక్కడ పెట్టాలి. సో, ఈ స్టాప్ లాస్ నాకు పెద్దదయిపోతుందని ఆలోచిస్తున్నాను. లేదంటే నేను ఇక్కడి నుంచి సెల్ సైడే ఉన్నాను మార్కెట్‌లో. ఇప్పుడు ఫాలో అవుతదని నా ఎస్టిమేట్. ఏదైనా రీటెస్ట్ అయితే మాత్రం సెల్ చేద్దామని చూస్తున్నాను. ఆల్రెడీ 7 పాయింట్స్ ఇచ్చేసింది. చాలా స్పీడ్‌గా ఫాల్ అయింది. సార్ 5:36 మనకి టైమింగ్ క్యాండిల్ ఉంది సార్. ఇదండి ఇప్పుడు ఫార్మ్ అవుతున్న క్యాండిలా? అవును సార్ 5:36 PM. ఓకే. సో, రౌండ్ ఫిగర్ లెవెల్ కాబట్టి ఖచ్చితంగా అది వెనక్కెళ్ళే అవకాశం ఉంటది. నేను 98లో పెడతానండి ఒకవేళ లో బ్రేక్ అవుతుంటే. హై బ్రేక్ అవుతుంటే మాత్రం 8లో పెడతాను. రూ. 10 రిస్క్ ఉంటుంది. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటన్నారు ట్రేడ్ అని తీసుకోవాలా? ఇంకా లేదండి. సో, మన ఇండికేటర్ కూడా సెల్లే చెప్తుంది. యాస్ ఆఫ్ నౌ. సార్ 98లో సెల్ తీసుకోమంటారా సార్ 5098లో? ఇంకా లేదు మేడం. నేను చెప్తాను. క్యాండిల్ క్లోజ్ అయ్యాక చెప్తాను. ఏంటి దగ్గర కొంచెం క్యాండిల్స్ పెద్దగా చేయరా? లో బ్రేక్ అవుతుంటే 98లో సెల్ చేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సెల్ చేసారా? 98లో పెట్టారా ఆర్డర్? తేజ గారు గుడ్ ఈవినింగ్. 5098లో సెల్ చెప్తున్నానండి. యాక్చువల్లీ 07లోనే చెప్పాలి. అప్పుడే స్టార్ట్ అవుతుంది జూమ్ అందువల్ల చెప్పలేకపోయాను. నేను పెట్టానండి. తీసుకోలేదు కదా ఇంకా ట్రేడ్. హిట్ అవ్వాలా? ఓకే. నైన్టీ ఎయిట్కి వస్తే కనుక సెల్ చేయండి. అంటారా సార్? 90 క్యాన్సల్ అవుదా? 98కి వస్తే సెల్ చేయండి పర్లేదు. సిక్స్లో సెల్ అయిందా? అక్కడ తీసినా మనం ఆల్మోస్ట్ ఓకే నో ఇష్యూ. 98కి వస్తే సెల్ చేద్దాం. లో బ్రేక్ అవుతుంది కాబట్టి. సెల్ తీసుకున్నారా అండి? 98 దగ్గర సెల్ తీసుకోలేదు. సెల్ తీసుకున్నారా? తీసుకున్నాను. ఓకే. ఎక్కడ హోల్డ్ చేయొచ్చు? 10 పాయింట్ల? ఓ 10 పాయింట్లు హోల్డ్ చేయండి. నా వ్యూ అయితే ఇక్కడ దాకా వస్తుంది. 82 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ప్రాఫిట్ చూసుకోండి మేడం. అందరూ $20 వస్తుంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి.
నేను బయటకు వచ్చానండి $28. ఓకే. నాగమణి గారు. నాగమణి గారు, శివతేజ గారు ప్రాఫిట్ తీసారా? తీయలేదా? నాగేంద్ర గారు మీరు? అక్కడ ఎవరున్నారండి ఆఫీస్‌లో? నాగేంద్ర గారు. నేను తీసానండి. సురేఖ గారు తీసారా ప్రాఫిట్? ఓకే. జ్యోతి గారు వచ్చారా సార్? జ్యోతి గారు ఉన్నారు. ఉన్నారండి. సార్ నేను $12 ప్రాఫిట్ బుక్ చేస్తున్నాను సార్. $12 17 కి మళ్ళీ 12 వచ్చింది. దానికి 12 బుక్ చేస్తున్నాను జర్నీలో ఉన్నాను. ఓకే. $30 దాకా వెళ్ళిందా మేడం? ఓకే. శివతేజ గారు మీరండి? $6 సార్. సింగిల్ లాట్ చేసారా? అవును సార్, అవును. ఓకే. నో ఇష్యూ. యాక్చువల్లీ మనం 7 మీదే చేయాలండి. కొంచెం లేట్‌గా జాయిన్ అయ్యాం జూమ్ యాక్చువల్లీ ఈ ఏరియా చూసారా? ఈ ఫార్మ్ లైన్ చూసారా అది? నాగమణి గారు మ్యూట్‌లో ఉన్నాను మేడం. ఇది ఫార్మ్ లైన్ చూసారా? బుల్లెట్ క్యాండిల్ విత్ బోత్ ఔట్ సైడ్ క్యాండిల్ ప్యాటర్న్ కనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా ఇది ఫాలో అయిపోద్దండి. ఎందుకు? సెకండ్ వన్ గ్రీన్ క్యాండిల్ షూర్ షాట్ ఫాల్. ఇక్కడ 12 దగ్గర మనం సెల్ చేస్తుంటే అద్భుతమైన ప్రాఫిట్ అండి 92 సూపర్‌గా ప్రాఫిట్ తీద్దాం. బట్ మనం చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం లేట్ అయ్యాం. మనం జూమ్ స్టార్ట్ చేసేసరికి 5:30 అయిపోయింది. ఇదేమో 5:21కి వచ్చింది. జస్ట్ ఆ టైం కనుక మనకి లెవెల్ దొరుకుంటే ఒక అద్భుతమైన ప్రాఫిట్ అయ్యేది. ఎందుకు? ఆల్మోస్ట్ 4 టార్గెట్స్ కొట్టేసింది మన లెవెల్స్ ప్రకారం. కావాలంటే చెక్ చేద్దాం చూడండి. ఈ టైం ఎంత ఇది? 17:21 చూసారా? 4థ్ టార్గెట్ అయిపోయింది. పర్ఫెక్ట్‌గా అయిపోయింది 4థ్ టార్గెట్. బ్రేక్ ఇచ్చింది, రీటెస్ట్ అయ్యింది 4థ్ టార్గెట్ చూడండి. నేను చెప్పాను 87 వరకు వస్తదని చెప్పి ఇదిగో 87 లో చేసింది. నేను మ్యూట్‌లోకి వెళ్ళిపోయాను మళ్ళీ. లేదు కదా! ఓకే. 87 వచ్చేసింది. సో, మళ్ళీ మన గాడ్ లైన్ దగ్గరలో ఉంది కాబట్టి 75 గాడ్ లైన్ దగ్గరికి వస్తే ఇంకో ట్రేడ్ చేద్దాం. యాస్ ఆఫ్ నౌ అందరూ ప్రాఫిట్‌లో ఉన్నారు కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు. సో, అలాంటి ట్రేడ్ మిస్ చేసుకోకూడదు. అలాంటి ట్రేడ్ దొరికినప్పుడు ధైర్యంగా వెళ్ళిపోండి. ఇదిగో ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది, గాడ్ లైన్ ఉంది, ప్రాబబుల్ బై ఉంది. ఈ బుల్లెట్ మీద మీరు బై చేయొచ్చా లేదా? మీరు అనొచ్చు కిందకొచ్చేసిందని. కానీ కింద స్టాప్ లాస్ ఇక్కడ ఉంటది. ఆ ఏరియా టచ్ చేసి వెళ్ళిపోయింది తప్ప అక్కడ క్లోజ్ అవ్వలేదు. మార్కెట్ అక్కడి నుంచి పైకే వెళ్ళింది. సో, అలాంటి ట్రేడ్ ఒకటి పట్టుకుంటే చాలండి రోజుకి. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ మీరు బై చేసుంటే 55లో బై చేస్తే ఆల్మోస్ట్ హై ఎంత చేసిందంటే 115 చేసింది. అంటే 60 పాయింట్స్ ఇచ్చింది. 60 పాయింట్స్ అంటే అసలు మామూలు మ్యాటర్ కాదు కదా! 3 లాట్ అయితే $180. అలాంటి ట్రేడ్ ఒకటి పట్టుకోగలిగితే మీరు మీ ట్రేడ్ అయిపోయినట్టే. మీరు అంత ఆలోచించక్కర్లేదు. చాలా కంఫర్ట్‌గా అయిపోతుంది. సార్ ఫ్యూజ్ క్యాండిల్ ఏమైనా చూసారా సార్ మీరు? ఫ్యూజ్ వాల్యూమ్ అని అడుగుతున్నారండి? ఎస్ సార్, ఎస్ సార్. చూసానండి. అబ్జర్వ్ చేశాను. దాని మీద కూడా ఒక చిన్న స్ట్రాటజీ బిల్డ్ చేస్తున్నాను. త్వరలో అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్, ఓకే.